ఇక తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది సార్. బీసీ రిజర్వేషన్ల జీవో అలాగే ఎన్నికల నోటిఫికేషన్పై కూడా హైకోర్టు స్టే విధించింది. ఈ స్టే వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు, 3 రాజకీయ పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. తప్పు మీదంటే మీది అని చెప్పేసి. సో కాంగ్రెస్కు బీసీలంటే ఓట్లు మాత్రమే అని చెప్పి బండి సంజయ్ కామెంట్ చేస్తే, రిజర్వేషన్లపై ప్రభుత్వ తీరు దురదృష్టకరం, రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే జీవో 9పై హైకోర్టు స్టే ఇచ్చింది అని చెప్పి కిషన్ రెడ్డి అంటూ ఉన్నారు సార్. రేవంత్ పగ బీసీలకు దగ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు. కాంగ్రెస్ మోసం తేట తెల్లమైంది అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి. ఇక ప్రభుత్వం ఏం చెప్తోంది అంటే, గత ప్రభుత్వం చేసిన చట్టమే బీసీలకు ఉరితాడైంది, వారి నోటికాడి ముద్దను అడ్డుకుంటూ ఉన్నాయి బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీలు, బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించకుండా కమల దళం అడ్డుకుంటోంది అని చెప్పి బట్టి విక్రమార్క కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు సార్. సో ఈ స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడడం, బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడం ఎవరిది సార్ తప్పు? అందరూ షాక్ కావాలి, కానీ చేపలు పుట్టమాయమైంది, ఏం చేద్దాం, సమస్య పడింది. సో తలా పాపం తిలా పిడికెడు అంటారు చూడండి. తెలుగు సామెతల గొప్పతనం ఏంటంటే, అద్భుతంగా ఒక విషయం ఫిట్ అవుతుంది. మీకు అందరూ శాకాహారులే, కానీ చేపల బుట్ట మాయమైంది. అసలు విషయం అది. రాజకీయ పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాయి, కానీ మహిళా రిజర్వేషన్లు ఇప్పటి వరకు అమలు కాలేదు. ఈవెన్ చట్టమైంది కానీ అమలు కాలేదు. బీసీ రిజర్వేషన్లకు అన్ని పార్టీలు అనుకూలమే. ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు వచ్చినప్పుడు ఏ పార్టీ వ్యతిరేకించింది చెప్పండి? ఇది రాజ్యాంగ విరుద్ధం అని ఏదైనా పార్టీ వ్యతిరేకించిందా? ఇది సుప్రీంకోర్టులో నిలబడదు, జ్యుడిషియల్ రివ్యూకు, న్యాయ సమీక్షకని ఏదైనా పార్టీ వ్యతిరేకించిందా? అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి కదా పోటీ పడి. ఎందుకు మద్దతు ఇచ్చామని మీకు తెలుసు కదా, కోర్టులో నిలబడదని. ఎందుకు? మేం బీసీలకు వ్యతిరేకం కాదు, మేమే బీసీలు ఉద్ధరిస్తాం అనేటువంటి ప్రక్రియలో భాగంగా చేస్తున్న పని కదా ఇవన్నీ. సో అందువల్ల ఇందులో పోటీ ఏంటి అందరికీ తెలుసు ఏం జరగబోతుంది అని. ఇప్పుడు ఎంపరర్స్ న్యూ క్లాస్ లాగా అంటారు, కానీ అందరికీ తెలుసు. సో ఏంటి విషయం స్పష్టంగా తెలుసు, రాజ్యాంగ రీత్యా 50% లిమిట్ ఉంది అని. కానీ లాయర్లు తమ క్లయింట్లకు అనుకూలంగా మాట్లాడతారు కదా. ఇప్పుడు అభిషేక్ సింగ్ మాన్వి వాదించింది, రాజ్యాంగంలో ఎక్కడుంది 50% రిజర్వేషన్, 50% దాటకూడదు అని. నేను టీవీ ఛానల్లో కూడా చూశాను డిబేట్లలో. కాంగ్రెస్ ప్రతినిధులు వచ్చి ఇదే ప్రశ్న వేస్తున్నారు. రాజ్యాంగంలో ఎక్కడుంది అంటే రాజ్యాంగంలో లేకపోవచ్చు, కానీ సుప్రీంకోర్టు తీర్పులు రాజ్యాంగంలో భాగం కదా. అసలు రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం అంటే ఇట్స్ ఓన్లీ ఎ టెక్స్ట్. ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవటానికి కాన్స్టిట్యూషన్ టెక్స్ట్ చదవాలి. వాటిపైన సుప్రీంకోర్టు ఇచ్చిన హైకోర్టులు, వీటి కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటారు, వాటి ఇంటర్ప్రిటేషన్ కూడా చదవాలి. దాంట్లో కేస్ లా అంటారు, జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. సో రాజ్యాంగంలో ఉందా అంటే రాజ్యాంగంలో చాలా ఉండవు. మనది ఇంకా కనీసం రిటర్న్ కాన్స్టిట్యూషన్ చాలా పెద్దది. చాలా రాజ్యాంగాలు అయితే రిటర్న్ కాన్స్టిట్యూషన్ కూడా ఉండదు, ఇది అజ్యూమ్డే. అందువల్ల రాజ్యాంగంలో ఉందా? మరి ఆర్టికల్ 356 పైన ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు వచ్చేంత దాకా దాన్ని విస్తృతమైంది కదా. ఇలా రాజ్యాంగంలో టెక్స్ట్లో ఏముంది అన్నదే కాదు, దానిపైన సుప్రీంకోర్టు హైకోర్టులు ఏం భాష్యం చెప్పింది అన్నది ఈ పాయింట్. రాజ్యాంగం మీద లివింగ్ డాక్యుమెంట్ అంటాడు అంబేద్కర్. ఇది ఒక సజీవమైంది. ఇలా ఎప్పటికప్పుడు దాన్ని అన్వయించుకోవడము, అర్థం చేసుకోవడం మారాలి. ఒకప్పుడు రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ కాదు, కానీ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది రైట్ టు ప్రైవసీ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని. సో మన రైట్ టు ప్రైవసీ ఇప్పుడు ఫండమెంటల్ రైట్ కాదని అనగలమా? సో రైట్ టు ప్రైవసీ ఇస్ ద ఫండమెంటల్ రైట్. ఎందుకు? బికాస్ ద సుప్రీం కోర్ట్ హస్ ఇంటర్ప్రిటెడ్ ఇట్. రైట్ టు లైఫ్లో భాగమే రైట్ టు ప్రైవసీ. ఒకప్పుడు మీరు ఇంటర్నెట్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ అని చెప్పింది సుప్రీంకోర్టు, మీరు కేరళ హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇంటర్నెట్ ఫండమెంటల్ రైట్ అని రాజ్యాంగం ఎక్కడుంది నాకు చెప్పండి? ఇంటర్నెట్ 1996లో ఇండియాలో ఇంటర్నెట్ వచ్చింది. రాజ్యాంగం ఆమోదించింది 1950లా. రాజ్యాంగం ఆమోదించిన 46 ఏళ్ళకు, నా గుర్తు 1996లో వచ్చింది. ఎందుకంటే నేను అప్పుడు ఎనాలిసిస్ ఒక మ్యాగజైన్ నడిపేవాడిని. 96 సెప్టెంబర్లో మేము ఫస్ట్ ఇష్యూ లాంచ్ చేశాం. దాంట్లో సెంటర్స్ పడేశాం, కంప్యూటర్ ఆధారిత సమాచార రహదారి ఇంటర్నెట్ అనే హెడ్లైన్తో.
నాకు ఇప్పటికి గుర్తుంది 29 years క్రితం. సో ఇప్పటికీ కూడా తెలుగు నాట చాలామంది ఉన్నారు ఎనాలిసిస్ నేను చదివాను సార్ అప్పుడు అని. సో వీవర్ ద ఫస్ట్. ఈవెన్ అప్పటికి ప్రముఖ దినపత్రికలో కూడా ఇంటర్నెట్ పైన వ్యాసాలు రాలే. ఆ టైంలో మొదటి ఇష్యూలోనే 96 సెప్టెంబర్లో అప్పుడే లాంచ్ అయింది ఇంటర్నెట్. అప్పుడు నేను పబ్లిష్ చేశాను. అందుకే అంత కరెక్ట్గా నాకు డేట్తో సహా గుర్తు, మంత్తో సహా. సో అందువల్ల మీరు ఇంటర్నెట్ ఫండమెంటల్ రైట్ అని రాజ్యాంగంలో ఎక్కడుంది చెప్పండి? ఎక్కడ ఉందో రాజ్యాంగంలో? మరి ఇంటర్నెట్ ఫండమెంటల్ రైట్గా గుర్తిస్తున్నాం కదా. ఎందుకు? సుప్రీంకోర్టు ఇది రైట్ టు ఎడ్యుకేషన్లో భాగం, రైట్ టు లైఫ్లో భాగం అని చెప్పింది. సో అందువల్ల మీరు రాజ్యాంగంలో ఎక్కడుంది? 50% లేదు రాజ్యాంగంలో, స్పెసిఫిక్గా లేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కదా, ఇందిరా సాహ్ని తీర్పుతో ఎందుకుంది? దానికి సుప్రీంకోర్టు చాలా ఇండెప్త్ రీజనింగ్ కూడా ఇచ్చింది. ఏమిచ్చింది రీజనింగ్? రైట్ టు ఈక్వాలిటీ అనేది ఫండమెంటల్ రైట్ భారత రాజ్యాంగం ప్రకారం. అఫర్మేటివ్ యాక్షన్ ఇది అన్ ఎక్సెప్షన్. అఫర్మేటివ్ యాక్షన్ అంటే రాజ్యం దృష్టిలో ఏ వర్గమైనా వెనకబడినదిగా భావిస్తే ఆ వర్గం కొరకు రాజ్యము చర్యలు తీసుకోవచ్చు. వర్గము బ్యాక్వర్డ్ క్లాస్ అంటే కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్లో బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీలు కూడా. అందుకే మీరు ఎస్సీ మండల్ కమిషన్ తర్వాత బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఓబీసీస్ అన్నారు. మీరు గమనించండి. అంతకుముందు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. అదర్ ఏంటి మరి? బ్యాక్వర్డ్ క్లాస్ మనకు తెలిసిన వరకు బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు. అదర్ ఎవరు? ఎందుకు వచ్చింది? ఇతర వెనుకబడిన వర్గాలు అని. అంటే అక్కడ ఉద్దేశం ఎస్సీ ఎస్టీలు కూడా వెనుకబడిన వర్గాలే, ఓబీసీ అంటే ఇతర వెనుకబడిన వర్గాలు అని. సో కాన్స్టిట్యూషన్గా చెప్పింది ఏంటి సుప్రీంకోర్టు? రిజర్వేషన్లు అనేది నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్. మీరు ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ చదవండి. అంటే జనాభాకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఉండవు. దే ఆర్ ఓన్లీ అడిక్వేట్, అంటే చాలినంత ప్రాతినిధ్యం ఉండాలి. అందుకే మండల్ కమిషన్ నివేదికలో 52% అని చెప్పిన రిజర్వేషన్లు సగమే ఇచ్చారు కదా. సో ఇది మొదటిగా మనకు అర్థం కావాలి. రెండవది, మీకు రైట్ టు ఈక్వాలిటీ ఫండమెంటల్ రైటు, ఈ అఫర్మేటివ్ యాక్షన్ అంటే వెనుకబడిన వర్గాలకు సాధికారకత కొరకు చర్యలు తీసుకోవడం అనేది ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ కెన్ నెవర్ బి అబౌవ్ ద రూల్ అని చెప్పింది సుప్రీంకోర్టు. ద రూల్ కన్నా ఎక్సెప్షన్ ఎక్కువ ఉండకూడదు. మినహాయింపు వేరు, రూల్ వేరు. ఇప్పుడు వీక్లో 7 days, 6 days వర్క్ చేస్తా, ఒకరోజు సెలవు. ఐటీ వాళ్ళకు 5 days వర్క్ చేస్తా, 2 రోజులు సెలవు. కానీ ఒక్కరోజు వర్క్ చేస్తాను 6 రోజులు సెలవు, 2 రోజులు వర్క్ చేస్తాను 5 రోజులు సెలవు అంటే అందదు కదా. అందువల్ల ఎక్సెప్షన్ కెనాట్ బి అబౌవ్ ద రూల్ అది చెప్పింది. రెండవది ఏం చెప్పింది? రాజ్యాంగంలో 3 నిబంధనలు ఉన్నాయి. రైట్ టు ఈక్వాలిటీ ఫండమెంటల్ రైట్, అఫర్మేటివ్ యాక్షన్ సానుకూల వివక్ష వెనుకబడిన వర్గాలకు, పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఉంది, ఎఫిషియన్సీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఉంది. ఈ కంపెనీ ఇందిరా సాహ్ని తీర్పులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే టు బ్యాలెన్స్ బిట్వీన్ కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, అంటే పోటీ పడుతున్న భిన్నమైన రాజ్యాంగ అధికరణల మధ్య ఒక సమన్వయాన్ని సాధించటానికి రిజర్వేషన్లు 50% దాటకూడదు అని చెప్పి కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ అది. అందువల్ల అది బేసిక్ స్ట్రక్చర్లో భాగం. అది సుప్రీంకోర్టు మళ్ళీ వేరే భాషను చెప్పేదాకా ఇదే ఫైనల్. రాజకీయంగా ఎవరేమన్నా ఇదే ఫైనల్. అందుకే మీకు అనేక వర్గాల జాట్ రిజర్వేషన్లు ఇలాంటి రిజర్వేషన్లు సుప్రీంకోర్టు కొట్టేసింది. మీకు 50% ముస్లిం రిజర్వేషన్లు వచ్చినప్పుడు 50% దాంతో కొట్టేసింది. సో అందువల్ల మీకు తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్లో ఈవెన్ కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కూడా ఈ తీర్పును దృష్టిలో పెట్టుకొని మేము 50% మించకుండా రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. నాకు గుర్తున్నంత వరకు సెక్షన్ 285A అనుకుంటారు. ఇప్పుడు దాన్ని సవరించకుండానే మీరు జీవో ఇచ్చారు కనుక కొట్టివేయాలనేది పిటిషనర్ల వాదన కోర్టులో. సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ. ఇది రాజకీయ రిజర్వేషన్లకు 50% వర్తించదు. అసలు రాజకీయ రిజర్వేషన్ల విద్యా, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని కాదు. బేసిక్ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ నేను ఇంతకుముందు చెప్పింది. ఆ బేసిక్ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ అప్లైస్ టు ఎవ్రీ వన్ కదా. సో అందువల్ల రిజర్వేషన్ల పైన ఇప్పటి వరకు ఉన్న రాజ్యాంగ అభిప్రాయం, రాజ్యాంగం అంటే రాజ్యాంగంలో ఉండాల్సిన అవసరం లేదు, కోర్టులు ఇచ్చిన భాష. ఇది ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వానికి తెలుసు. అయినా ప్రభుత్వం ఏం చేసింది? మేము బీసీలకు కట్టుబడి ఉన్నాం అనేది ఒక పొలిటికల్ నెరేటివ్ కోసం కాంగ్రెస్ పార్టీ బిల్లు చేసింది, గవర్నర్కి పంపింది, తర్వాత ఆ జీవో తీసింది, ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కోర్టులు ఇన్వాల్వ్ కావు.
మరి ఈసారి ఎందుకు ఒకవేళ ఇన్వాల్వ్ అయినా కూడా కండిషన్ పెడతారు. ఒకవేళ ఫైనల్ కోర్టు తీర్పుకు లోబడే ఈ ఎన్నికలు ఫలితాలు ఉండాలి అని చెప్తాయి. మరి కారణాలు ఏదైనా కోర్టు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక కూడా నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక కూడా పక్క పెట్టింది, స్టే ఇచ్చింది. సో అందువల్ల అదొక్క పాయింట్, లీగల్ పాయింట్ ఉంది. అంటే నోటిఫికేషన్ అయ్యాక, నోటిఫికేషను ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోకూడదు కదా అని. బట్ అదర్వైజ్ ఇట్ డజంట్ స్టాండ్ కాన్స్టిట్యూషనల్ స్క్రూటినీ, ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం. ఇక తమిళనాడులో 69% ఉంది కదా అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. 9వ షెడ్యూల్లో చేర్చిన ఏ చట్టాన్ని కోర్టులు సమీక్షించవు. అది ఆ సమయంలో ఉన్న పొజిషన్. కానీ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, ఈవెన్ 9th షెడ్యూల్లో చేర్చిన అది బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకంగా ఉంటే కోర్టులు సమీక్షిస్తాయని. అందువల్ల తమిళనాడు రిజర్వేషన్ ఫామ్లో కూడా కోర్టులో ఉన్నట్లు లెక్క. సో ఇప్పుడు కొత్తగా మరి ఏ చట్టాన్ని 9th షెడ్యూల్లో పార్లమెంటు రాజ్యాంగాన్ని అమెండ్ చేసి చేర్చాలి, దానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. రాజ్యాంగంలో అమెండ్ చేసి చేర్చినా మరి రేపు సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో తెలియదు. అందువల్ల ఈ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్ అందరికీ తెలుసు. అయినని అందుకే అందరూ శాకాహారులే, కానీ చేపల బుట్ట మాయమైందని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? దానికి కారణం ఇదే. కాంగ్రెస్ పార్టీ తెలియదా? తెలుసు. అయినా వాళ్ళు ఈ బిల్లులు తెచ్చారు, జీవోలు తెచ్చారు. బీఆర్ఎస్కి, బీజేపీకి తెలియదా? తెలుసు. అయినా వాళ్ళు సమర్థించారు. సో మరి ఇప్పుడు వీళ్ళు తెచ్చారు, వాళ్ళు సమర్థించారు. ఇప్పుడు బీసీలకు ఎవరు న్యాయం చేసినట్లు, ఎవరు మోసం చేసినట్లు? సో అన్ని పార్టీలు మహసభలో ఆడుకుంటున్నాయి కదా, అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ కాంపిటీషన్ మొదలైంది. బీసీలో గణనీయమైన సెక్షన్ తెలంగాణలో. ఇప్పుడు బీజేపీ ఉంది, మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తాం అని మొదలుపెట్టారు. మీరు ఉత్తరప్రదేశ్లో లాంటి అతిపెద్ద రాష్ట్రంలో బీసీని ఎందుకు ముఖ్యమంత్రి చేయరు? ఎందుకు తెలంగాణలోనే బీసీ ముఖ్యమంత్రి? ఒకవేళ బీజేపీ విధానం అయితే దేశమంతా ఒకటే విధానం అన్నారు కదా, జాతీయ పార్టీ కదా. ఈవెన్ బీసీనే ప్రధానమంత్రి చేస్తామని కూడా బీజేపీ ఏం ప్రామిస్ చేయలే. నరేంద్ర మోడీ వాజ్ ఇన్సిడెంటల్లీ బీసీ ప్రధానమంత్రి అయ్యాడు. మీరు ఎక్కడ చెప్పారు చెప్పండి? ఉత్తరప్రదేశ్లో ఎందుకు యోగి ఆదిత్యనాథ్ మరి ఠాకూర్ కదా, ఆయన మార్చి అక్కడ బీసీ చేయొచ్చు కదా. కేశవ్ ప్రసాద్ మౌర్య డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు కదా. మీకు అత్యంత శక్తి ఉన్న మహారాష్ట్రలో ఎందుకు చేయరు బీసీని ముఖ్యమంత్రి? మీరు మిగతా బలమున్న రాష్ట్రాల్లో ఎందుకు చేయరు? ఎందుకు ఢిల్లీలో అవకాశం వచ్చింది? రేఖా గుప్తాను ఎందుకు చేశారు? మీరు రేఖా గుప్తాను ఎందుకు చేయాల్సి వచ్చింది? మీకు అక్కడ బీసీని ఎందుకు చేయలేదు, గుప్తాను ఎందుకు చేశారు? సో అంటే దీనికి రీజన్ ఉండాలి కదా. మీకు తెలంగాణలో మాత్రమే బీసీ ముఖ్యమంత్రులు, మిగతా రాష్ట్రాలు అవసరం లేదా? మిగతా రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగద్దా? ఉత్తరప్రదేశ్లో బీసీలు లేరు, అందరికన్నా ఎక్కువ బీసీలు ఉన్నారు కదా. ఉత్తరప్రదేశ్లో హైయెస్ట్ బీసీస్ కదా. మీకు బీసీలు మా ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రాష్ట్రాలు అసలు మండల్ కార్యక్షేత్రాలు కదా. మండల ఉద్యమం జరిగిందంతా అక్కడే కదా. మన మండల పాలిటిక్స్కు కేంద్రాలు కదా. అంటే రీజన్ ఉండాలి. పోనీ మీరు ప్రామిస్ చేశారు, చేసిన తర్వాత అధికారం రాలే, ఏం చేశారు? పార్టీ రాష్ట్ర అధ్యక్షుని బీసీ చేశారా? రామచంద్రరావుకి ఇచ్చారు. పోనీ శాసనసభలో పార్టీ నాయకుడు ఎవరికి ఇచ్చారు? బీసీకి ఇచ్చారా? మహేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. పోనీ రాజ్యసభ శాసన మండలిలో బీసీని చేశారా? మీరు ఇక్కడ చేశారు చెప్పండి. మరి బీసీ ముఖ్యమంత్రి అన్నప్పుడు శాసనసభా పక్ష నేతగా బీసీని ఎందుకు చేయరు? పాయల్ శంకర్ని ఎందుకు చేయరు? మళ్ళీ మహేశ్వరుని ఎందుకు చేశారు? పాయల్ శంకర్ చేయొచ్చు కదా. నాకేమి మహేశ్వరుడి మీద వ్యతిరేకత లేదు. నేను పుట్టిన జిల్లా నుంచి వచ్చిన అతను సమస్యది కాదు. ఎందుకు మరి? ఇది లాజిక్ ఇట్ కదా. మీకు బండి సంజయ్ బీసీ నాయకులే కదా. ఆయన మార్చి కిషన్ రెడ్డిని ఎందుకు చేశారు? మీరు కిషన్ రెడ్డిని చేసి బీసీని ముఖ్యమంత్రి చేస్తారు, ప్రార్థన చేశారు. అంటే మరి రాజకీయంగా ఎక్కడున్నట్టు చిత్తశుద్ధి? సో అందువల్ల ఇక్కడ నేను చెప్పేది రాజకీయ పార్టీలకు అన్నీ తెలుసు. మీరు ఇప్పుడు నిజంగానే బీసీలకు 50% పరిమితి సమస్యగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కావాలనే మోసం చేయాలని చేసింది. సింపుల్గా దాన్ని మీరు సరి చేయండి కదా. మీరు ఇప్పుడు కోర్టు కొట్టేసింది, కోర్టు స్టే ఇచ్చింది కనుక బీజేపీకి ఒక అద్భుతమైన అవకాశం. కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా తెలిసి తెచ్చింది, అయినా మేము బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం, మా ప్రధానమంత్రి బీసీ, అందువల్ల పార్లమెంట్లో చట్టం చేసి ఈ తెలంగాణ చట్టాన్ని 9th షెడ్యూల్లో చేర్చండి. సుప్రీంకోర్టు ఎప్పుడన్నా సమీక్షించినప్పుడు సమీక్షిస్తే కదా. ఇప్పుడైతే వెంటనే అయితే ప్రమాదం లేదు కదా. ఎందుకు చేయరు?
అదంతెందుకు తెలంగాణ శాసనసభ చేసిన బిల్లును గవర్నర్ ఎవరు? త్రిపుర బీజేపీ నాయకుడు కాదా? మరి ఎందుకు గవర్నర్ ఆమోదం పొందలేదు చెప్పండి? ఇప్పటికీ బీజేపీ గవర్నర్లు ఉపయోగించుకొని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో చాలా ఇబ్బందులు సృష్టించింది కదా. మరి ఇక్కడ కూడా చేయండి, ఏం అభ్యంతరం ఉంటుంది? మీరు ఇక్కడ బీసీ రిజర్వేషన్ బిల్లును గవర్నర్ ఆమోదం తెలపండి, అయ్యేదవుతుంది. తర్వాత కోర్టు కొట్టేది కొట్టలేస్తుంది. మరి బీజేపీ ఎందుకు చేస్తలేదు? అందువల్ల మరి బీజేపీ చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ చేత బిల్లుకు ఆమోదం తెలపండి, లేదా ప్రైమ్ మినిస్టర్ చేత పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయండి, 50% లిమిట్ ఉండాల్సిన అవసరం లేదని. లేదంటే పార్లమెంట్లో తెలంగాణ చట్టాన్ని తీసుకెళ్లి 9th షెడ్యూల్లో పెట్టండి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా బీజేపీకి. చేయలేదు. పోనీ బీఆర్ఎస్, పోనీ కాంగ్రెస్ చేయలేదు. బీఆర్ఎస్ అధికారంలో చేశారా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇంతకన్నా బెటర్ వేలో మోర్ దెన్ 42% ఇచ్చి మేము చూడు ఇంకో బీసీలకు ఇలా న్యాయం చేశాం. కాంగ్రెస్ ఎందుకు చేయలేదని అడగచ్చు. వాళ్ళు ఏం చేశారు? ఈ తీర్పులు ఉన్నాయి కనుక, ఈ పరిమితులు ఉన్నాయి కనుక మేము ఆ రిజర్వేషన్లు 50% లోపే ఉంటాయని ఉంచారు కదా. సో అందువల్ల ఇందులో అందరికీ అన్నీ తెలుసు. కానీ బీసీలకు మేమే న్యాయం చేస్తామని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ చెప్పుకోవటానికి ఆడుతున్నారట. రాజ్యాంగంలో ఒక అవకాశం ఉంది. ఏంటది? బీసీ ఒక స్పెషల్ కేసు కనుక మేడౌట్ చేస్తే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు 42%, అంటే మోర్ దెన్ 50% దాంట్లో ఇవ్వచ్చు. అది ఇందిరా సహాని తీర్పులోనే సుప్రీంకోర్టు చెప్పింది. స్పెషల్ కేస్ హాస్ టు బి మేడ్ అవుట్. స్పెషల్ కేస్ అంటే ఏంటి? మీరు రాష్ట్రం అంతటా బీసీలు ఎక్కువ ఉన్నారంటే, బీసీలు తెలంగాణలో ఎక్కువ ఉన్నారా? తమిళనాడులో కూడా బీసీలు చాలా ఎక్కువ మంది. అందువల్ల మీరు స్పెషల్ కేస్ మేడౌట్ చేయాలి. అందుకే నేను గతంలో ఒక ప్రతిపాదన కూడా చేశాను. మీరు రాష్ట్రం మొత్తం మీద 42% అంటే కోర్టులు ఒప్పుకోవు. మీరు ఈచ్ విలేజ్ తీసుకోండి, ఈచ్ ఎంపీటీసీ కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఈచ్ జెడ్పీటీసీ కాన్స్టిట్యున్సీ తీసుకోండి. 60%, 70% ఒక లిమిట్ పెట్టుకోండి. పెట్టుకొని అక్కడ బీసీలు అంతమంది ఉంటే వాటన్నిటినీ రిజర్వ్ చేస్తూ వెళ్ళండి. ఇంకో చూడండి, మేము వర్టికల్ రిజర్వేషన్ ఇవ్వాలి. రాష్ట్రం అంతటికీ కలిపి గంపగుత్తగా 42% ఇచ్చి 50% దాటలేదు. ఇంకా మేము ఒక యూనిట్గా తీసుకొని, లేదా జిల్లాలో ఒక యూనిట్గా తీసుకొని, ఏ జిల్లాలోనైతే జనాభా ఎక్కువ ఉందో ఆ జిల్లాలో 42% ఇవ్వండి, మిగతా జిల్లాలో తక్కువ ఇవ్వండి. అలా లేదు, ఒక మండలాన్ని యూనిట్గా తీసుకొని మేము చేసినాం అని చెప్పండి, ఒక రెవెన్యూ డివిజన్ యూనిట్గా తీసుకొని చేస్తామని చెప్పండి. ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అలా చేస్తుంటే కనీసం నిలబడేదేమో. కానీ ఫండమెంటల్గా అందరికీ తెలుసు ఇది కోర్టులో నిలబడంత సులభం కాదు అని. అందువల్ల మీకు అభిషేక్ సింగ్ మానవి స్పెషల్ కేసు అని చెప్పినా కోర్టు ఒప్పుకోవాలి కదా. అందుకే మీరు గమనించండి, ప్రభుత్వం సుప్రీంకోర్టు పోతుందా లేదా క్వశ్చన్ ఏమి లేదు. ఆల్రెడీ ఎన్నికల్ని జీవోని రద్దు చేశారు.